అత్తయ్య మనం అటు వెళ్దాం. ఇక మీరిద్దరూ మీ భార్యల దగ్గరికి వచ్చి నిలబడండి. కళ్ళు మూసుకుని మేకప్ చేయాలి. చూస్తూ ఆ పని ఎవరైనా చేయగలరు. ఇదిగో నాన్న ప్రదీప్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటికి 2 రౌండ్లు నువ్వే గెలిచావు. ఈ రౌండ్ లో కూడా నేనే గెలుస్తాను. చూద్దాం. ఏం కాదు, ఈసారి సాగర్ జంటే గెలుస్తుంది. రానన్న సాగర్. పదండి అక్కడికి వెళ్ళి కూర్చోండి. రెడీనా? ఎస్ రెడీ. ఎస్. మేకప్ కి కావాల్సినవన్నీ కూడా టేబుల్ మీద పెట్టున్నాయి. ఇక మీ భార్యలు మీ పక్కనే కూర్చుని ఉన్నారు. నౌ స్టార్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇదిగో సాగర్, ముందుగా బొట్టు పెట్టరు. అదే మాధవి, నువ్వు అదంతా చెప్పకూడదు. సారీ. చేని వాళ్ళని. గంగా ఇక్కడే ఉన్నావా? ఆగు సాగర్. అవి మాధవి ఏం మాట్లాడంలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,